హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. సో, ఈరోజైతే నా సండే ఈవినింగ్ వ్లాగ్ చూపిస్తున్నా. అండ్ ఈరోజు మార్నింగ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి, నో వీక్లీ క్లీనింగ్ రొటీన్స్, నో మీల్ ప్లానింగ్, నో మీల్ ప్రిపరేషన్స్ ఏది కూడా చేసుకోలేదు. అండ్ ఇప్పుడైతే నేను వీక్లీ మీల్ ప్లానింగ్ ఇక్కడ ప్రిపరేషన్ రాసుకుంటున్నా. లైక్ ఏదేది ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఏ డే ఏం చేయాలని. ఇది చేయలేదు అంటే నాకు ఆ వీక్ మొత్తం హెక్టిక్ అండ్ హడావిడి, పరుగులు అండ్ నెక్స్ట్ డే ఏం చేయాలో అస్సలు తోచదు. అందుకే ఏది చేసినా, చేయకపోయినా ఇదొక్కటి చేస్తాను. అండ్ ఇక్కడ రిషి ఒపీనియన్ కూడా తీసుకుంటా. లైక్ ఎలా తనకి బాక్స్‌కి ఏదైనా కావాల్సొస్తే అండ్ స్నాక్స్ ఏదైనా కావాల్సొస్తే అప్పుడు ప్లాన్ చేంజ్ చేసుకోలేము కదా! కొన్ని సార్లు అవుతుంది. బట్ ఫస్టే ప్రీ ప్లాన్‌గా ఉండడం మేలు అని ఇలా చేసుకుంటాను. సో దట్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలని టెన్షన్ ఉండదన్నమాట. అండ్ ఈవినింగ్స్ ఆఫీస్ నుంచి వచ్చినాక ఏం ప్రిపేర్ చేయాలని కూడా టెన్షన్ ఉండదు. అండ్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. వీక్లీ 2 డేస్ రైస్ పెట్టుకుంటా మార్నింగ్స్ అండ్ ఆహ్, నైట్ అయితే ఒక్క డే మాత్రమే రైస్ పెట్టుకుంటా. అలాగే ఇడ్లీ నార్మల్ రైస్‌తో చేస్తా. దోస కొంచెం మిల్లెట్స్ లైక్ మల్టీగ్రెయిన్ ఇలా చేస్తాను. ఇక్కడ చూస్తే అయితుంది. లైక్ ఫైబర్, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, మినరల్స్, విటమిన్స్ అండ్ ప్రోటీన్ అన్నీ ఈక్వల్‌గా చేరేలానే ప్లాన్ చేసుకుంటా. అండ్ ఐయామ్ ష్యూర్ దట్ కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది గానీ, బట్ ఎగ్జాక్ట్‌గా నేను ఇదే ఫాలో అవుతా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే నేను ఎవ్రీ వీక్ ఎలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ప్లాన్ చేశాను కదా! దానికో సరిపడా వెజిటబుల్స్ కొనాలి. ఇప్పుడు కొనలేదు అంటే వీక్‌లో మళ్ళీ ఎప్పుడు నేను కొనను. నాకది తెలుసు. అందుకే నేను రిషి మళ్ళీ వెజిటబుల్స్ తీసుకురావడానికి బయలుదేరాం. అండ్ మ్యాండేటరీగా రిషి చేసే పని చెప్పనా? వెజిటబుల్స్ కొనడానికి వెళ్తే ఒక ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. మిల్కీ మిస్టరీ నచ్చుతుంది కుల్ఫీస్. సో, నేను కూడా ఇట్స్ ఓకే అని ఇచ్చేస్తాను. అండ్ ఎవ్రీ వీక్ అయితే కొనివ్వను గానీ అప్పుడప్పుడు కొనిస్తా. అండ్ ఇక్కడ తెచ్చిన వెజిటబుల్స్ మొత్తం సార్ట్ చేసి సెగ్రిగేట్ చేసేసుకుంటున్నా. అండ్ లైక్ కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టనివి. టమాటోస్ కావచ్చు, దోసకాయ కావచ్చు, ఇలా కొన్ని వెజిటబుల్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టను. అండ్ ఆల్సో ఫ్రూట్స్ అయితే ఏ ఫ్రూట్‌ని కూడా నేను ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టను. ఇదొక్కటి నేను మ్యాండేటరీగా ఫాలో అవుతా. ఇప్పుడైతే టైమ్ సఫిషియెంట్‌గా సరిపోకనో, లేక కొన్ని రీజన్స్ వల్ల ఇలా స్టోర్ చేసుకుంటున్నా. ఒకప్పుడైతే నాకేదైనా అవసరం ఉంటే జస్ట్ అప్పటికప్పుడు తెచ్చి చేసుకునేదాన్ని. అండ్ అప్పుడు మాకు నియర్ బై షాప్స్ చాలా ఉండేవి. బట్ ఇప్పుడు కూడా ఒక షాప్ ఉంది గానీ, కొన్ని డేస్ అక్కడ అంత ఫ్రెష్‌గా దొరకదు. సో, ఫ్రెష్‌గా దొరికినప్పుడే తీసుకోవాలి. మాక్సిమం నేను మండే ఆర్ సండే వెజిటబుల్స్ తీసుకుంటాను. మన అందరి మామ్స్‌కి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, నెక్స్ట్ డే బాక్స్‌కి ఏం చేయాలి? లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి? బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలని. సో, అలాంటి క్లమ్జీ మెస్సీ మైండ్ లేకుండా ఉండాలి అంటే, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దీని గురించి టైమ్ ఇచ్చి, ఒక్క ప్లాన్ చేసుకోండి. వీక్ మొత్తం చాలా అంటే చాలా స్మూత్‌గా రన్ అయిపోతది. అండ్ ఇక్కడైతే మేము నాన్ వెజ్ తిన్నాను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో. సో, నాకైతే డిన్నర్ స్కిప్ చేయాలనిపించింది. రిషిని అడిగితే మ్యాగీ చేసి ఇవ్వమన్నాడు. లిటరల్లీ బిలీవ్ చేస్తారా? నేను ఇంట్లో మ్యాగీ చేసి నియర్లీ ఒక 12 మంత్స్ ఆర్ 13 మంత్స్ అవుతుంది. అస్సలు చేయను. అడిగాడని చేస్తున్నా. అండ్ ఇక్కడైతే దోసకాయ ఇలా విజిబుల్‌గా పెట్టుకుంటా. ఎగ్స్ అండ్ కుకుంబర్‌ని ఎప్పుడు కావాలో అప్పుడు అందుబాటులో ఉంటది అని ఇలా అరేంజ్ చేసుకుంటా. అండ్ మ్యాగీ పెద్దగా నేనేం ఫ్యాన్ కాదు. అండ్ రెగ్యులర్‌గా మ్యాగీ చేయను. నాకు తోచినట్టు రిషికి చేసిస్తాను. జస్ట్ బేసిక్ మసాలాస్ యాడ్ చేసి, ఆ ప్యాకెట్‌లో ఉండే మసాలా యాడ్ చేసి చేసిస్తాను. ఎవ్రీ టైమ్ మ్యాగీ తినే పర్సన్స్ మా ఇంట్లో ఎవ్వరు లేరు. అండ్ బయటనింకా కొనైతే అస్సలు తెచ్చి ఇవ్వాలని కూడా అనుకోము. ఇలా ఇయర్‌లీ వన్స్ మ్యాగీ ఇస్తానంటే ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది అని. అండ్ ఇక్కడైతే నేను 'సన్ ఆఫ్ సత్యమూర్తి' మూవీ చూస్తున్నాను.
చాలా ఇయర్స్ అయింది రిలీజ్ అయ్యి. బట్ నాకిప్పుడు చూడాలనిపించింది. ఈలోపు ఇక్కడ నెయ్యి చేస్తున్నా అండ్ పాలు కాయడానికి పెట్టేసి బాటిల్స్ క్లీన్ చేస్తున్నా. లైక్ హాట్ వాటర్ వేసేసి దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసి లిడ్ క్లోజ్ చేసి ఓవర్ నైట్ పెట్టేస్తాను. ఏదైనా జర్మ్స్ ఉన్నా ఆర్ ఏదైనా ఫంగస్ ఫార్మ్ అవుతున్నా అది అక్కడే స్టాప్ అవుతుంది. ఫర్దర్‌గా లేకుండా ఉంటది. బాటిల్ స్మెల్ రాకుండా ఉంటది. ఇది ఎవ్రీ వీక్ నేను ఫాలో అయ్యే మ్యాండేటరీ టిప్. అండ్ ఆల్సో బాటిల్ క్లీన్ చేయడానికి రా రైస్ యూజ్ చేస్తాను. సో దట్ మనం బ్రష్ చేసి అంతా క్లీన్ చేయలేము కదా! అందుకని ఇలా రా రైస్ యూజ్ చేస్తాను. సో, నెక్స్ట్ డేకి కొన్ని థింగ్స్ సోక్ చేసుకోవాల్సినవి ఉంటే అవి కూడా ఇక్కడ సోక్ చేసి పెట్టేసుకుంటున్నా. లైక్ బాదాం సోక్ చేయడం అండ్ స్ప్రౌట్స్‌కి పెసళ్ళు, గ్రౌండ్ నట్స్ ఫర్ ప్రోటీన్ సోర్స్ అండ్ ఆల్సో బఠానీలు, తెల్ల బఠానీలు ఫర్ వాంగీబాత్. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే ఏ హడావిడి లేకుండా నా డే అయితే ప్రొడక్టివ్‌గా ఉంటది. అండ్ ఇక్కడైతే ఒక చిన్న న్యూ క్లీనింగ్ రొటీన్ ఫాలో అవ్వాలనుకుంటున్నా. నాకు తెలుసు ఇది వర్క్ అవుతుందో లేదో ఇప్పుడైతే చెప్పలేదు కానీ, బట్ నాకైతే ఒక ఐడియా ఉంది ఇది వర్క్ అవుతుందా లేదా అని. కానీ ఒక ట్రై చేద్దామని చేస్తున్నా. ఎవ్రీ డే ఒక్కొక్క రూమ్ ఆర్ ఒక్కొక్క థింగ్ అలా క్లీన్ చేసుకోవడం. లైక్ మండే కిచెన్ క్లీన్ చేయడం, ట్యూస్‌డే బాత్రూమ్స్, వెడ్నెస్‌డే పూజా రూమ్, థర్స్‌డే బెడ్‌రూమ్ కబోర్డ్స్ అండ్ ఫ్రైడే లివింగ్ ఏరియా, సాటర్‌డే వాషింగ్ డే. ఇలా 6 డేస్‌కి 6 ప్లాన్స్ చేసి పెట్టుకున్న. క్లీనింగ్ రొటీన్స్ చేసి పెట్టుకున్న. ఇది వర్క్ అయితే బావుంటది. నేను మళ్ళీ దీన్నే కంటిన్యూ చేయొచ్చు అండ్ సండే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ 1 వీక్ తర్వాతే దీని గురించి నేనొక క్లారిటీ ఇవ్వగలను. బట్ ఐయామ్ ష్యూర్ ఇలా ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే హోమ్ మేకర్స్‌కి బెస్ట్ ఇది. సండే ఫ్యామిలీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ డే ఒక్కొక్క ఏరియాని బట్టి క్లీన్ చేసేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదొక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ నాకు ఇదెలా వర్కౌట్ అయిందని నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.